హలో నమస్కారం. నా పేరు నిఖిల. ఇవాళ ఇంకొక చిల్డ్రన్స్ బుక్ చదువుతున్నాను. చదివే ముందు 6 ఏళ్ల కంటే చిన్న పిల్లలకి పుస్తకాలు ఎందుకు చదవడం ముఖ్యం అన్న దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏఏపీ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ 2014లో ఒక జర్నల్ పబ్లిష్ చేసింది. అందులో వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే మూడో తరగతికే పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు అన్నది వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళ సక్సెస్ని డిటర్మిన్ చేస్తుంది. అంతేకాకుండా కొత్త వర్డ్స్ నేర్చుకోవడం బుక్స్ నుంచి అండ్ పేరెంట్కి చైల్డ్కి మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయడంలో కూడా బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. డాక్టర్ పెరీ క్లాస్ అని ఒక వరల్డ్ రినౌండ్ పీడియాట్రిషియన్ రీచ్ అవుట్ అండ్ రీడ్ అనే ఒక ఎన్జిఓని స్టార్ట్ చేశారు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ని. అందులో దాని పేరు రీచ్ అవుట్ అండ్ రీడ్. ఆవిడ ఆ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు. When I started with Reach Out and Read years ago, efforts were focused on early literacy and school readiness. Although those are still tremendously important, the bigger picture now is to help parents build interactions with their children into their everyday lives, because this can create nurturing relationships which promote early brain development, early literacy, language development, and school readiness. So, ఈవిడ నాన్ ప్రాఫిట్ రీచ్ అవుట్ అండ్ రీడ్ గురించి మాట్లాడుతూ మేము స్టార్ట్ చేసిన కొత్తల్లో ఇది పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం కోసమైనా స్టార్ట్ చేసాం. ఎందుకంటే పిల్లలకి పుస్తకాల ద్వారా స్కూల్కి రెడీ అవ్వడం అలవాటు అవుతుంది. కానీ ఇప్పుడు అంటున్నది ఏంటంటే మేము నేర్చుకునేది ఏంటంటే పుస్తకాలు జస్ట్ స్కూల్కి రెడీ చేయడం అనేది కాదు పిల్లల్ని, దాంతోపాటు పేరెంట్స్కి పిల్లలకి మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేయడంలో కూడా హెల్ప్ అవుతాయి. దీనివల్ల ఈ మంచి రిలేషన్షిప్ వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయని ఆవిడ కనుక్కున్నారు. సో నా గోల్ ఈ వీడియోస్ క్రియేట్ చేయడంలో మంచి బుక్స్ మీ ముందుకు తేవాలని, మీ పిల్లలు ఈ బుక్స్ విని కొత్త వర్డ్స్ నేర్చుకుంటారని. సో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇది ఒక ఎర్ర కోడి కథ. మీరు ఎప్పుడైనా ఎర్ర కోడిని చూసారా? యాక్చువల్లీ నా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక ఎర్ర కోడి ఉండేది. అది నన్ను రోజు పొడవడానికి ట్రై చేసేది. ఈ కథ చదివినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. ఎనీవే, లెట్స్ గో టు ద స్టోరీ. A little red hen lived in a barnyard. She spent almost all of her time walking about the barnyard in her pickety-peckety fashion, scratching everywhere for worms. ఈ ఎర్ర కోడి రోజంతా పురుగుల కోసం వెతుకుతూ ఉండేది. పురుగులు తింటాయి కోళ్ళు, సో పురుగు కోసం వెతుకుతూ ఉండేది రోజంతా. A cat usually napped lazily in the barn door, not even bothering herself to scare the rat, who ran here and there as he pleased. And as for the pig who lived in the sty, he did not care what happened so long as he could eat and grow fat. అదే చోట కోడి ఉన్న చోటే ఒక పిల్లి, ఒక ఎలుక, ఒక పంది కూడా ఉండేవి. అవి మాత్రం రోజంతా పడుకునే ఉండేవి, ఏం చేసేవి కాదు. One day the little red hen found a seed. It was a wheat seed and she knew she had to plant it. ఒకరోజు ఈ కోడికి ఒక గోధుమ గింజ దొరికింది. ఎప్పుడూ పురుగులు చూసే కోడికి కొత్తగా గోధుమ గింజ చూసేసరికి, ఇది గోధుమ గింజ, దీన్ని నాటితే మొక్క అవుతుంది, మొక్క నుంచి గోధుమ గింజలు వస్తాయి అని అనుకుంది. అందుకని నాటుదాం అనుకుంది. She called loudly, "Who will plant the seed?" నా కోసం ఇది ఎవరు నాటుతారు అని అడిగింది. But the pig said, "Not I," and the cat said, "Not I," and the rat said, "Not I." పాపం ఏవి కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకోలేదు. అన్నీ కూడా నో అని చెప్పి పారిపోతాం చూడండి ఈ ఎలుకైతే. "Well then," said the little red hen, "I will." And she did. ఇక్కడ చూసారా, నాటుతోంది గింజని, మట్టి తీసి లోపల పెడుతోంది. అదే మొక్క అవుతుంది రేపు. Then she went on with her daily duties through the long summer days, scratching for worms and feeding her chicks, while the pig grew fat, and the cat grew fat, and the rat grew fat, and the wheat grew tall and ready for harvest. అలాగే
ఆ మొక్క మెల్లిమెల్లిగా పెద్దదయింది. కానీ ఈ పిల్లి, ఈ ఎలుక, ఈ పంది మాత్రం రోజు అలాగే పడుకుని తినడం, పడుకోవడం, అంతకంటే ఏం చేసేవి కాదు. So one day the little red hen chanced to notice how large the wheat was, and the grain was ripe. So she ran about calling briskly, "Who will cut the wheat?" The pig said, "Not I." The cat said, "Not I." And the rat said, "Not I." "Well then," said the little red hen, "I will." And she did. ఇది కట్ చేసే టైం అయింది గోధుమ గింజల్ని. కానీ మళ్ళీ ఏవి కూడా హెల్ప్ చేయడానికి ఒప్పుకోలేదు. ఏ యానిమల్స్, ఈ ముందు మనం విన్న యానిమల్స్ పంది, పిల్లి అండ్ ఎలుక, ఇవేవి కూడా మళ్ళీ నేను కూడా హెల్ప్ చేయమని మళ్ళీ అన్నాయి. సరే ఈసారి కూడా కోడే గోధుమ గింజల్ని కట్ చేసింది. In a very hopeful tone, the hen called out, "Who will thresh the wheat?" But the pig with a grunt said, "Not I." And the cat with a meow said, "Not I." And the rat with a squeak said, "Not I." So the little red hen, looking, it must be admitted, rather discouraged, said, "Well, I will then." And she did. సరే ఇప్పుడు కట్ చేసింది కదా, ఈ నోట్లో ఉంది చూడండి, కోడి నోట్లో. కానీ ఈ గింజల్ని బయటికి తీయాలి. అది ఎవరు తీస్తారు నా కోసం అని అడిగింది. మళ్ళీ ఏవి కూడా ఒప్పుకోలేదు. అన్నీ మళ్ళీ లేదు మేము చేయం అన్నారు. సరే ఈసారి కూడా కోడే చేసింది ఆ పని కూడా. Then she called out, "Who will carry the wheat to the mill to be ground?" Turning their backs with a snippy glee, the pig said, "Not I." The cat said, "Not I." And the rat said, "Not I." So the good little red hen could do nothing but say, "I will then." And she did. సరే ఈసారి ఇది తీసుకెళ్ళి ఈ గోధుమ గింజలు ఏవైతే ఉన్నాయో అవి షాప్కి తీసుకెళ్ళి పొడి కొట్టించాలి. ఎవరు చేస్తారు నా కోసం అని అడిగింది. సరే ఈసారి కూడా మళ్ళీ ఈ పంది, ఈ పిల్లి, ఈ ఎలుక మేము చెయ్యం అనేసాయి. సరే ఈసారి కూడా కోడే తీసుకెళ్ళింది. The next morning, the little red hen hunted up the pig, the cat and the rat. Still confident that they would surely help her someday, she sang out, "Who will make the bread?" That pig said, "Not I." And the cat said, "Not I." And that rat said, "Not I." So the good little red hen said, "I will then." And she did. సరే పాపం ఈ కోడికి ఎంతో కొంత హోప్ ఉంది. మేబీ ఈసారి నేను చెప్పిన మాట వింటాయేమో, నేను అడిగితే హెల్ప్ చేస్తాయేమో అని మళ్ళీ ఈసారి కూడా అడిగింది. నా కోసం ఇది బ్రెడ్ ఎవరు చేస్తారు? ఇప్పుడు నా దగ్గర గోధుమ పిండి ఉంది, దీన్ని బ్రెడ్ చేయాలి, ఎవరు చేసి పెడతారు నాకు అని అడిగితే మళ్ళీ ఏమన్నాయి అనుకుంటున్నారు? మళ్ళీ కూడా అవే యానిమల్స్ మళ్ళీ అదే అన్నాయి, మేం చెయ్యం అనేసాయి. ఇక్కడ చూడండి, ఈ కోడి బ్రెడ్ చేస్తోంది తన చేతులతోనే. ఈ పిల్లి, ఎలుక కూర్చుని చూస్తున్నాయి, ఏమీ హెల్ప్ చేయట్లేదు. At last, the great moment arrived. A delicious odor was wafted upon the autumn breeze. Although she appeared to be perfectly calm, in reality she could only with difficulty restrain an impulse to dance and sing. For had she not done all the hard work on this wonderful bread? ఎంతో వెయిట్ చేసిన రోజు మొత్తానికి వచ్చింది. బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇంత కష్టపడింది కదా బ్రెడ్ చేయడం కోసం. గింజ దగ్గర నుంచి బ్రెడ్ అయ్యేదాకా అన్నీ కోడే చేసింది ఒక్కతే. చాలా సంతోషంగా అనిపించింది కోడికి. The red hen called, "Who will eat the bread?" All the animals in the barnyard were watching hungrily and smacking their lips in anticipation, and the pig said, "I will." The cat said, "I will." Who will eat the bread? All the animals in the barnyard were watching hungrily and smacking their lips in anticipation, and the pig said, "I will." The cat said, "I will." And the rat said, "I will." సరే బ్రెడ్ గుమగుమలాడుతోంది, మంచి వాసన వస్తోంది. ఇలా ఇక్కడ చూడండి. సరే ఈసారి కూడా మళ్ళీ కోడి అందరినీ అడిగింది, ఎవరు తింటారు అని అడిగింది. ఏమన్నాయి అన్ని జంతువులన్నీ ఏమన్నాయి అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ తింటాం అన్నాయి అన్నీ. కానీ బట్ ద లిటిల్ రెడ్ హెన్ సెడ్, ఏమంది అనుకుంటున్నారు? కోడి ఏమంది? లెట్స్ సీ. "No, you won't. I will." And she did.
నేను మీకెవ్వరికీ ఇవ్వట్లేదు, ఈ బ్రెడ్ నా కోసం నాది, నేను తింటాను అని ఎవ్వరికీ ఇవ్వలేదు. తను కష్టపడింది, అంతమంది అన్నిసార్లు తన ఫ్రెండ్స్ని అడిగింది హెల్ప్ కోసం, ఒక్కసారి కూడా హెల్ప్ చేయలేదు. అందుకే ఇవాళ కష్టం అనిపించినా చేయాలి, ఎందుకంటే రేపు మనకే ఆ కష్టాన్ని నుంచి ఫలితం దొరుకుతుంది. ఓకే, ది ఎండ్.